హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లో ఒక పెద్ద గుంతలో లారీ చిక్కుకొని ఉండడం మనం చూస్తున్నాము విజువల్స్లో. నిన్న హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. దాదాపు 3 గంటల పాటు భారీ వర్షం కురవడంతో చాలా మటుకి ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై చాలా మటుకి నీరు చేరింది. అందులో భాగంగానే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆగి ఉన్న లారీ ఒక్కసారిగా గుంతలో పడిపోవడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు అక్కడ ఆఫీసర్లకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో అక్కడ ఒక డేంజర్ జోన్ అయితే పెట్టడం జరిగింది. అసలు దీనికి కారణం ఏంది, అక్కడ దాని కిందనే కాలువ ఏమైనా ఉన్నదా అని తెలుసుకుంటున్నారు. కాలువ ఉందనేసి చాలామంది చెప్తున్నారు. కింద కాలువ ఉన్నది. సో గ్రౌండ్ వాటర్ కూడా మనం చూడొచ్చు. సో హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు కూడా చాలా భారీ వర్షాలు పడ్డాయి, కానీ ఇలాంటి ఘటన మాత్రం మనం ఎప్పుడు చూడలేదు. ఇంతకుముందు చాలా చిన్నగా స్మాల్గా గుంతలు పడేవి, బట్ ఒక్కసారిగా ఇంత పెద్ద లారీ ఆ గుంతలో పడిపోవడంతో అటు ఆ రోడ్డు మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అధికారులు వచ్చేసి ఆ సరౌండింగ్లో ఎవరిని కూడా బండ్లు తీసుకొని రాకుండా చూస్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటి అనేది లోతుగా పరిశీలిస్తున్నారు. మనం చూడవచ్చు గుంత లోపల నుండి వాటర్ ఫ్లో అయితే మనం చూడవచ్చు. విజువల్స్లో క్లియర్గా కనిపిస్తున్నది. ఆ గుంత లోపల నుండి వాటర్ అయితే వెళ్ళడం జరుగుతున్నది. ఇలా కాలువ కింద ఏవైతే కొన్ని ఇల్లులు ఉన్నాయో, లేదంటే ఏవైతే చాలా మట్టుకి రోడ్లు కూడా కాలువ మీద నుంచే వేయడం చాలా మట్టుకి మనం చూసినాము. సో అందులో భాగంగానే ఇది జరిగి ఉంది అని అక్కడ అంటున్నారు. ఎందుకంటే కాలువ అనేది అది దాని మీద రోడ్లు వేయడంతో, ఎందుకంటే ఇప్పుడు భారీ వర్షాలకు కింద నుండి వాటర్ ఫ్లో ఎక్కువ అవడంతో కింద బేస్ అనేది మాత్రము క్షీణించిపోయే పరిస్థితి అయితే ఉన్నది. ప్రస్తుతం అయితే ఎవ్వరికి ఎలాంటి గాయాలు జరగలేదు. స్థానికులు కూడా అలర్ట్ అయిపోయేసి ఆ రోడ్డు వైపున ఎవరిని రాకుండా చూస్తున్నారు. మనం చూడవచ్చు ఆఫీసర్లు కూడా అక్కడికి వచ్చేసి లారీని బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాసేపట్లో దీనిపై జిహెచ్ఎంసీ ఒక వివరణ ఇవ్వనట్టు మనకి సమాచారం ఉన్నది. సో ఇలాంటి కాలువ కింద ఏదైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలని